गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। వైకుంఠవాసియే కదా భూలోకంలో కృష్ణుడిగా అవతారం చేశారు. అందుచేత ఒక్కొక్క దేవుణ్ణి గెలుస్తూ వస్తున్నారంట. అలా గెలుస్తూ వచ్చేటప్పుడు మొదటి బ్రహ్మమోహన లీల చేసి బ్రహ్మదేవుణ్ణి గెలిచారు. తర్వాత గోవర్ధన లీల చేసి ఇంద్రుణ్ణి గెలిచారు. ఇప్పుడు పైన ఒక చిన్న లీల, ఆ లీలతో వరుణుణ్ణి గెలవబోతారు. తర్వాత రాసలీల చేసి మన్మథుణ్ణి గెలవబోతాడు. ఇలాగా భగవంతుడు ఒక్కొక్కరిని గెలుస్తూ వస్తున్నారంట వైకుంఠవాసి. ఇప్పుడు ఈ అధ్యాయంలో పైన ఈ వరుణ్ణి గెలిచిన అధ్యాయం ఏమిటంటే, ఏకాదశి వ్రతం అనుష్ఠానం చేసి ద్వాదశి రోజు తెల్లవారుజామున యమునలో స్నానం చేసేదానికి నందగోపులు వచ్చారు. సాధారణంగా ఒక 4-4:30 తర్వాత స్నానం చేయాలి, అదే ఉచితమైన కాలం. దానికి ముందు 2:30-3 ఆ సమయంలో నిషి అని పేరు. ఆ సమయంలో ఏ నదుల్లోనూ స్నానం చేయకూడదు. అలా చేస్తే అది అపచారం. స్నానం చేస్తే ఎంత పుణ్యమో అలాగా అకాలంలో స్నానం చేస్తే అంత పాపం. కానీ గంగలో మాత్రం 24 గంటలు స్నానం చేయొచ్చు అంటూ శాస్త్రం. మిగతా ఏ నదిలోనూ స్నానం చేయకూడదు, గంగలో చేయొచ్చు అంటూ పెద్దలు అంటారు. ఇలాగ నందగోపుడు ఆయనకి సమయం తెలియకుండా ఆ రోజు ఆ రాత్రి 2-3 గంటలకే లేచి స్నానానికి వచ్చేశారు యమునలో. ఇలా స్నానం చేసేదానికి వచ్చేటప్పుడు ఆ సమయంలో వరుణుడు వరుణ పార్షదులు పంపించి తన లోకానికి తీసుకొస్తాడంట వాళ్ళకి శిక్షించేదానికి. అలాగా ఈ వరుణ పార్షదులు చూస్తూ ఉండేటప్పుడు ఎవరో అకాలంలో స్నానం చేసేదానికి వచ్చారు అంటూ నందగోపుణ్ణి తీసుకొని వరుణలోకానికి వెళ్ళిపోయారు. స్నానం చేసేతున్న ఆ నందగోపుడు అక్కడ కనిపించలేదు అన్న వెంటనే అక్కడుండ గోపులందరూ, బృందావన వాసులందరూ బలరామస్వాముని కృష్ణుణ్ణి పిలిచారు. ఇక్కడే నందగోపులు ఉన్నారు, ఇక్కడ హఠాత్తుగా కనిపించలేదు అంటే కృష్ణుడు తెలుసుకున్నాడు వరుణ పార్షదులే వచ్చి వరుణలోకానికి తీసుకెళ్లారు అంటూ. వెంటనే కృష్ణుడు ఇక్కడి నుంచి బయలుదేరి వరుణలోకానికి వెళ్ళారంట. అక్కడ వరుణలోకానికి భగవంతుడు వస్తున్నాడని వరుణుడు తెలుసుకొని భయపడుతున్నాడు వరుణుడు. ఎందుకంటే భగవంతుని యొక్క తండ్రి అయిన నందగోపుడిని వరుణ పార్షదులు తెలియకుండా ఇక్కడ తెచ్చేశారు. భగవంతుడు కోపంతో వస్తే ఏం చేసేది, ఇది తెలియకుండా వీళ్ళు చేసేశారు అంటూ భయంతోనూ పూజ్యతా బుద్ధితోనూ ఇలా భగవంతుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఎదురు చూస్తూ ఉండేటప్పుడు భగవంతుడు అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే వరుణునికి చాలా సంతోషం. ఆ భగవంతుని అర్ఘ్యపాద్య ఆచమనీయమంతా ఇచ్చి ఆ భగవంతుని స్తోత్రం చేసి పైన తన యొక్క మనవిని చెప్పారు. ప్రభో, మీరు ఇక్కడికి వచ్చారు కదా, నా యొక్క భాగ్యం, వైకుంఠవాసి అయిన మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేను ఎంత సంతోషపడుతున్నానంటే ఆ వైకుంఠమే నాకు దక్కితే ఎంత సంతోషపడతానో అంత సంతోషపడుతున్నాను. మీరు నా ఇంటికి వచ్చినందువల్ల నా వరుణ పార్షదులు ఏదో తప్పు చేశారు, వాళ్ళకి తెలియదు. మీ తండ్రి ఇలా స్నానం చేసేదానికి వచ్చారు, మీ తండ్రికి ఇలాంటి విషయములంతా చెయ్యకూడదు అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుతున్నాను. కానీ వాళ్ళు చేసిన ఈ తప్పు వల్ల వైకుంఠవాసి అయిన మీరు నా ఇంటికి వచ్చి ఇలా నాకు అనుగ్రహం చేసింది చాలా సంతోషం. ఇక్కడే నందగోపులు మీ తండ్రి ఉన్నారు అంటూ నందగోపుల్ని తీసుకొచ్చి భగవంతుని చేతిలో అప్పగించాడు వరుణుడు. అప్పగించిన తర్వాత భగవంతుడు నమస్కారం చేసిన వెంటనే భగవంతుడు కూడా వరుణునికి అనుగ్రహం చేసి అక్కడి నుంచి నందగోపుని తీసుకొని అదే యమున నది ఒట్టున వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నందగోపుడు ఎక్కడున్నారు, వెళ్ళిన కృష్ణుడు ఇంకా రాలేదే అంటూ చూస్తూ ఉండేటప్పుడు ఆ యమున నుంచి కృష్ణుడు నందగోపుడు ఇద్దరు వచ్చిన వెంటనే చాలా సంతోషం. వెంటనే నందగోపుడి దగ్గర ఏమి అడిగింది, ఏమి జరిగింది అంటూ వీళ్ళందరూ అడిగిన వెంటనే ఎప్పుడు కృష్ణుడు ఇలాగ చేశాడు, ఫలానా అది చేశాడు అంటూ ఆ గోపులు తర్వాత ఆ గోప బిడ్డలందరూ వచ్చి చెప్తారు. కానీ ఇప్పుడు నందగోపుడు స్వయాన యశోద దగ్గర ఆ గోపుల దగ్గర అన్నారంట, ఏమిటంటే ఇలాగ స్నానం చేసేదానికి వచ్చాను, వరుణ పార్షదులు నన్ను తీసుకొని వరుణలోకానికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళి చూశాను, అది తప్పకుండా వరుణుడే, నాకు బాగా తెలిసింది వరుణుడు అంటూ. కానీ ఇలా నన్ను తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణుడు అక్కడికి వచ్చాడు, కృష్ణుణ్ణి చూసిన వెంటనే కృష్ణ నన్ను క్షమించు అంటూ మన కృష్ణుణ్ణి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్య ఆచమనీయులంతా ఉపచారం చేసి ఇలా చేసి క్షమాపణ కోరి నన్ను కృష్ణుడి చేతిలో అప్పగించారు అని ఇలా ఈ కథనల్ని నందగోపుడు ఆశతో యశోద ఆ గోపులందరికీ చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో
కృష్ణుడు ఏం చేశారంటే అక్కడ యశోదమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నారంట. అప్పుడు ఆ గోపులందరూ నందగోపుర దగ్గరకు వచ్చి, ఇలా కృష్ణుడు వైకుంఠవాసి అని తెలుసుకున్నాం కదా, మనకు వైకుంఠం చూడాలని ఆశగా ఉంది. ఎందుకంటే వైకుంఠం యోగి దుర్లభం అంటూ పెద్దలందరూ అంటారు. అలా యోగి దుర్లభమైన వైకుంఠవాసి అయిన ప్రభువే కదా ఈ కృష్ణుడు. ఆ వైకుంఠంని మనకు దర్శనం చేపిస్తారా అంటూ ఇలా నందగోపుర దగ్గర అడిగిన వెంటనే కృష్ణుడు నిద్రపోతున్నాడు, లేచిన తర్వాత అడుగుతామంటూ చెప్పిన వెంటనే కృష్ణుడు లేదు, నేను మేలుకొనే ఉన్నాను అంటూ, మీకంటే నాకు వైకుంఠం గొప్పనా అంటూ, అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి ఇలా కళ్ళు మూసుకొని ఇప్పుడు కళ్ళు తెరవండి అంటే ఏమి ఆశ్చర్యం అంటే ఆ వైకుంఠంలో ఉన్నారు. క్షీరాబ్ది వైశ్రేయసం అనే పెద్ద వనం, సప్త ద్వారం, ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క ఆశ్చర్యాన్ని చూసుకుంటూ ఇలా వచ్చేటప్పుడు 7వ ద్వారం తెరిచిన వెంటనే క్షీరాబ్ది, ఆ క్షీరాబ్ది మధ్యలో ఆదిశేషుడు, ఆ ఆదిశేషుల్లో పడుకుని ఉండేది ఎవరంటే చతుర్భుజుడిగా పద్మనాభ స్వామిగా కాకుండా 2 చేతులు 2 కాళ్ళు కృష్ణుడిగా పడుకున్నాడంట. ఎందుకంటే నేనే వైకుంఠవాసి అని చూపించేదానికి. అలాంటి కృష్ణుడి యొక్క పాదార విందములను శ్రీదేవి ఇలా పాదసేవ చేస్తుంది. ఉపనిషత్తంతా దివ్య సుందరులిగా మారి సామరం వేస్తుంది. తర్వాత వేదములంతా స్తోత్రం చేస్తూ, నారదాది భాగవతులందరూ ఇలా గానం చేస్తూ పొగడుతూ, విష్ణు పార్షదులందరూ అక్కడ సేవ చేస్తూ, ఇలాగ వైకుంఠ రూప దర్శనం అనేది ఆ బృందావన వాసులకి కృష్ణుడు ప్రసాదించారు అంటూ ఇక్కడ ఈ చిన్న ఒక లీల, దీన్ని కూడా బ్రహ్మనిష్ఠులు వదలకుండా చక్కగా ఇది చెప్పారు. ఇలాగ వరుణలోకానికి వెళ్ళి నందగోపుణ్ణి తీసుకొచ్చి ఆ బృందావన వాసులందరికీ వైకుంఠ దర్శనం ఇచ్చేదే ఈ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ అష్టావింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ ఏకాదశ్యాం నిరాహారः సమభ్యర్చ్య జనార్దనం స్నాతుం నందస్తు కాళింద్యాః ద్వాదశ్యాం జలమావిశత్ తం గృహీత్వా నయద్భృత్యః వరుణస్యాసురోంతికం అవిజ్ఞాయ ఆసురీం వేలాం ప్రవిష్టముదకం నిశి చుక్రుషుః తం అపశ్యంతః కృష్ణరామేతి గోపికాః భగవాన్ తదుపశ్రుత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్వానాం అభయదో విభుః ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలః సపర్యయా మహత్యా పూజయిత్వా ఆహ తద్దర్శనమహోత్సవః. వరుణ ఉవాచ అద్య మే నిభృతో దేహః అద్యైవ అర్థోధిగతః ప్రభో త్వత్పాదభాజో భగవన్ అవాపుః పారమధ్వనః. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోకసృష్టివికల్పనా అజానతా మామకేన మూఢేనా కార్యవేదినా ఆనీతోయం తవ పితా తద్భవాన్ క్షంతుమర్హతి మమాపి అనుగ్రహం కృష్ణ కర్తుమర్హసి అశేషదృక్ గోవిందానీయతామేషః పితా తే పితృవత్సలా. శ్రీశుక ఉవాచ ఏవం ప్రసాదితః కృష్ణః భగవాన్ ఈశ్వరేశ్వరः ఆదాయ అగాత్ స్వపితరం బంధూనాం చావహన్ముదం. నందస్తు అతీంద్రియం దృష్ట్వా లోకపాలమహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితోబ్రవీత్. తే త్వౌత్సుక్య ధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం
अपि नः स्वगतिं सूक्ष्माम् उपाधास्यत् अधीश्वरः इति स्वानां स भगवान् विज्ञाय अखिलदृक्स्वयं सङ्कल्पसिद्धये तेषां कृपयैतदचिन्तयत् जनो वै लोक एतस्मिन् अविद्याकामकर्मभिः उच्चावचासु गतिषु न वेदस्वां गतिं भ्रमन् इति सञ्चिन्त्य भगवान् महाकारुणिको हरिः दर्शयामास लोकं स्वं गोपानां तमसः परं सत्यं ज्ञानम् अनन्तं यत् ब्रह्मज्योतिः सनातनं यद्धि पश्यति मुनयः गुणापाये समाहिताः ते तु ब्रह्महृदां नीताः मग्नाः कृष्णेन चोद्धृताः ददृशुः ब्रह्मणो लोकं यत्राक्रूरो अध्यगात् पुरा नन्दादयस्तु तं दृष्ट्वा परमानन्दनिर्वृताः कृष्णं च तत्र छन्दोभिः स्तूयमानं सुविस्मिताः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अष्टाविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।